రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. చాలా ప్రత్యేకమైన మంత్రము ఈ షాడోషి మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ షాడోషి మంత్రాన్ని మూల మంత్రాలు ప్రతి ఒక్క సంబంధించిన మూల మంత్రాలన్నీ కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఈ మూల మంత్రాలతో సహా మీరు ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఎలాంటి కోరికలను నెరవేర్చుకునే ఈ షాడోషి మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి విశేషంగా ఫలితం కలుగుతుంది. ఈ మంత్రాన్ని విధి విధానంగా ఎలాంటి హోమం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయో ఆ విధంగా కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ షాడోషి మంత్రాన్ని సాధన అనేది 9 లక్షల జపాన్ని చేయాలి. ఈ 9 లక్షల జపాన్ని సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితం కలుగుతుంది. అంటే ప్రత్యేకమైన దేనితోనూ హోమం చేస్తే ఎలాంటి విజయాలు కలుగుతాయో కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని తాంత్రిక పద్ధతిలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం చాలా విశేషమైన మంత్రము. ఈ షాడోషి మంత్రం అనేది చాలా అరుదుగా నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మంత్రము చాలా ఈ మంత్రానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానంగా ఉంటుంది. చాలా నియమనిష్టలు ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. అలా ఉంటని ఈ మంత్రాన్ని సాధన చేయడం జరుగుతుంది. ఈ సాధన కూడా ఈరోజు గొప్పగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని నేను ఎలా చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి, మీరు నోట్ చేసుకోండి. నేను ఎలాంటి హోమాలు, ఈ మంత్రానికి ఎలాంటి హోమాలు చేస్తే ఫలితం కలుగుతున్నది వివరంగా చెప్తాను. మొదటిగా ఈ షాడోషి మంత్రాన్ని 9 లక్షల జపాని సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి రుద్ర రూపం అనేది లభిస్తుంది. ఈ 9 లక్షల సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి రుద్ర రూపం అనేది లభిస్తుంది. అలాగే మల్లి మాలతో కానీ మీకు ఏదైనా మల్లి మాలతి పుష్పాలతో హోమం చేస్తే వాక్త్వం అంటే వాక్శుద్ధి కలుగుతుంది. అలాగే గన్నేరుపులతో హోమం చేస్తే వాళ్ళకి మోహింపచేసే శక్తి కలుగుతుంది. అంటే వశీకరణ, అంటే వాళ్ళ మోహితులు అంటే వాళ్ళ ఆకర్షణ శక్తి వాళ్ళే కలుగుతారు, అంటే ఎదుటి వాళ్ళకు వ్యక్తులకు. అలాగే గన్నేరుపులతో హోమం చేస్తే కూడా మోహింపచే శక్తి కలుగుతుంది. అలాగే సంపంగా గులాబీలతో హోమం చేస్తే సౌందర్య శక్తి, వశీకరణ శక్తి కలుగుతుంది ఈ గులాబీ పూలతో చేస్తే. అలాగే పేలాలతో హోమం చేస్తే సాధకుడికి ఉన్నత పదవి లేదా ఉద్యోగము దొరుకుతుంది. ఉద్యోగం దొరుకుతుంది. అలాగే తేనెతో చేసే హోమం చేస్తే కష్టాలు తొలుగుతాయి. అలాగే పెరుగుతో హోమం చేస్తే ఆరోగ్యం లభిస్తుంది. అలాగే నెయ్యితో హోమం చేస్తే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. అంటే నెయ్యితో హోమం అయితే ప్రత్యేకంగా ఎవరైతే స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఐశ్వర్యం అనేది కలుగుతుంది. పంచదారతో హోమం చేస్తే సుఖాలు లభిస్తాయి, ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. ఈ ప్రత్యేక ఏ హోమాలైనా పర్లేదని నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో వీటితో హోమం చేస్తే వాళ్ళకి విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే తామర పూలతో హోమం చేస్తే ఐశ్వర్యప్రదము, అంటే వాళ్ళకి అఖండ ఐశ్వర్యప్రదం కలుగుతుంది. అలాగే ద్రాక్ష పండ్లతో హోమం చేస్తే వాళ్ళకి జపసిద్ధి కలుగుతుంది. జపసిద్ధి, ఇష్టసిద్ధి, అలా వాళ్ళ మనసులో కోరిక అయితే కలుగుతుంది, జపసిద్ధి కూడా కలుగుతుంది. అలాగే గుగ్గిలను హోమం చేస్తే దుఃఖ నివారణ, ఆ ఇంట్లో దుఃఖం అనేది దరిదాపులో ఉండదండి. అలాగే పంచదార బెల్లం హోమం చేస్తే సకల మనోభారాన్ని తీరుస్తుంది. అంటే వాళ్ళకి ఇలాంటి భారాలు కానీ ఇవాళంట ఏదైనా ఉంటే వాళ్ళకి భారం అనేది తొలుగుతుంది. అలాగే ఉప్పుతో హోమం చేస్తే శత్రునాశనం కలుగుతుంది. అలాగే బిల్వాలు, పువ్వులు, కొబ్బరికాయలతో హోమం చేస్తే ధన సంపద కలుగుతుంది. బిల్వాలతో నువ్వులు, కొబ్బరికాయలతో హోమం చేస్తే ధన సంపద కలుగుతుంది. అలాగే కర్పూరంతో హోమం చేస్తే కవిత్వ శక్తి, బియ్యంతో హోమం చేస్తే శాంతి కలుగుతుంది. ఈ ప్రత్యేకమైన హోమాలు నేను అది రాసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో అది ప్రత్యేకంగా నేను ఒక దగ్గర సేకరించి, చాలా పురాతనమైన దాంట్లో సేకరించి నేను ఈరోజు మీకు రాసుకొని చెప్పడం జరుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. ఈ మంత్రాన్ని మీరు 9 లక్షల జపం మాత్రమే చేయాలి. 9 లక్షల జపం చేసిన తర్వాత సిద్ధి కలుగుతుంది.
ఈ మంత్ర సాధకులు ఎవరైతే ఉన్నారో ఈ షాడోష మంత్రాన్ని చేస్తే ఎలాంటి మీకు ఇన్ని రోజులు ఇచ్చిన మూల మంత్రాలలో మీరు చేశారు కదా, చేస్తున్నారు ఆల్రెడీ. ఈ నేను ఇచ్చే షాడోష మంత్రం అనేది దాని ప్రతి ఒక్క దాని మూల మంత్రంలో నేను దాన్ని సేకరించి దానికి నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం వల్ల మీకు ఎలాంటి సిద్ధి కలగాలన్నా ఇష్ట సిద్ధి కలుగుతుంది, భూత భవిష్యవర్తమానం చెప్పే శక్తి కలుగుతుంది, దైవ శక్తి కలుగుతుంది. అంటే మీరు దైవశక్తి, దైవంతో మాట్లాడే శక్తి మీకు కలుగుతుంది. అలాగే మీరు ఆ వాక్శుద్ధి, అంటే మీరు అనుకునే మంచి ఏదైనా అనుకుంటారో అది మంచి జరుగుతుంది, అంటే మీ వాక్శుద్ధి పనిచేస్తుంది. అలాగే ధన సంపద కలుగుతుంది, ఐశ్వర్య బుద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, శత్రునాశనం కలుగుతుంది. నేను చెప్పిన విధి విధాన హోమం చేస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది, జపసిద్ధి కలుగుతుంది. ఈ మంత్రాన్ని చెప్పడం చాలా విశేషంగా నేను హోమాలు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అలాగే నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని మీరు ఈ మానసిక పూజతోనే మీరు చేయాలి. మీ పూజ మందిరంలో మీరు ఆ పూజ గదిలో ఉండి మీరు స్వచ్ఛమైన నెయ్యితోని కానీ స్వచ్ఛమైన నువ్వులతో దీపారాధన చేసి మాత్రమే చేయాలి. మీరు బయట మార్కెట్లో దొరికే ఆ పూజ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్తో కాకుండా స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మాత్రమే ఈ మంత్రం చేస్తే సిద్ధి కలుగుతుంది. ఈ మంత్రానికి మీరు వాడాల్సిన వస్త్రాలు కూడా తెలుపు వాడచ్చు, ఎల్లో పసుపు కలర్ వాడచ్చు, రెడ్ కలర్ వాడచ్చు. మీరు ఈ మంత్రానికి సంబంధించిన వస్త్రాలు కూడా చెప్పడం జరిగింది. నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు మంత్రాన్ని శ్రద్ధగా రాసి పెట్టుకోండి. శ్రీం హ్రీం క్లీం ఐం సహ ఓం హ్రీం శ్రీం కాహే ఈ లహరీం అసక అల హ్రీం సకల హ్రీం సహ ఐం క్లీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం క్లీం ఐం సహ ఓం హ్రీం శ్రీం కాయే ఈ లహరీం అసక అల హ్రీం సకల హ్రీం సహ ఐం క్లీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం క్లీం ఐం సహ ఓం హ్రీం శ్రీం కాయే ఈ లహరీం అసక అల హ్రీం సకల హ్రీం సహ ఐం క్లీం హ్రీం శ్రీం. ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు కానీ మీరు జపం చేస్తే సిద్ధి, అంటే మీరు 1000 రోజుకు 1008 సార్లు సాధన చేయాలి. అలాగే 9 లక్షల మంత్రి జపాన్ని చేస్తే సిద్ధి కలుగుతుంది. మీరు 41 రోజు సాధన చేస్తారా, మీరు తొందర చేస్తారా, 9 లక్షల సాధన మాత్రం 9 లక్షలకు మాత్రమే మంత్ర సిద్ధి కలుగుతుంది. ఈ మంత్ర సిద్ధితో పాటు నేను చెప్పిన హోమాలు అయితే ప్రత్యేకంగా మీరు చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే నేను చెప్పిన మంత్రం జాగ్రత్త రాసుకున్నారు కదా. అలాగే మీ జాతక సమస్యలు ఎలాంటి దోషాలు కానీ గ్రహరీత్య ప్రకారం మీకు ఎలాంటి దోషాలు ఉన్నా నేను మీరు అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అలాగే నా వాట్సాప్ పర్సన్ నెంబర్కి ఏదైతే ఉందో మీరు దానికి సంప్రదించినా నేను దానికి సమాధానం ఇస్తాను. ఎలాంటి జాతక రీత్యాలో కానీ మీ జాతకాలు ఎలాంటి కర్మానుసారం ఉండండి, మీరు ఎలాంటి జాతకానైనా నేను ఈ చెప్పే వాళ్ళ పరిష్కారం వల్ల కానీ మీ రెమెడీస్ కానీ చాలా హోమాలు విధి విధానం ఉంటాయి. దాని వల్ల ప్రకారంగా మీరు రిమూవ్ కావచ్చు. ఎందుకంటే మీరు ఉన్నదనుకోండి మీరున్న దోషాలన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇలాంటి మంత్రాల గురించి ఎలాంటి సందేహాలు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.